ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 4వ వచనము. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, సముద్రం దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లిన అవి ప్రబలేకయు ఎంత ఘోషించిన దాని దాటలేకే ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఒక్కడే ఆకాశ మండలం విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుతున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, యెహోవా చిత్త రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రం నియమించిన వాడు, దాని తరంగంలో ఘోషించినట్లు సముద్రం రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం, ఆయన సముద్రాల ఘోషణ వాటి తరంగముల ఘోషణ అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పడవలను వాటి యందు సర్వమును సంతోషించును గాక, యెహోవా ఏం చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుములు గర్జించుచున్నాడు, జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతముల కదిలను మనము భయపడము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 7వ వచనం, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము, మహాజలముల నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. ఆమె దేవుడి వాక్యభాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాన్న మీరు ఇచ్చిన వాక్యాలను కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మల్ని నిరంతరం కాపాడే దేవుడు మీరు నాకు కృతజ్ఞత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.